ఇప్పుడు నేను చెప్పిన పని చేయలేదనుకో నిన్ను నిజంగానే చంపేస్తాను. ఏం చేయాలి? రేపు నా శోభనం అక్కడికి నువ్వు రావాలి. ఈ ముసలావిడ ఎవరు? మా అమ్మమ్మకి పెద్దమ్మ కూతురు. ఓహో, అది సరే. పెళ్లి కూతురు తీసుకురమ్మంటే ఈ ముసలావిడిని తీసుకొచ్చారేమిటి? ఈవిడే పెళ్లి కూతురు. ఐ సీ. నువ్వు సీఎం అయితే ఆంధ్రప్రదేశ్ కి డిప్ప కటింగే. ప్రస్తుతం నువ్వు కిడ్నీ పేషెంట్ వి, బెడ్ ఎక్కు. గుడ్ మార్నింగ్ సార్. ఏమయ్యా, పని వేళలో గుడ్ మార్నింగ్ అంటే పనులు? నో సార్, టేబుల్స్ అన్ని ఆల్రెడీ క్లీన్ సార్. కుండతో వాటర్ సప్లైడ్ సార్. వెరీ గుడ్, అలా ఉండాలయ్యా. బాబు సేటు చిల్లల పోనీ నా కాడుంది, ఏమంటావేటి? ఎంత దెబ్బ కొట్టాడు? ఏమంటారు? ఏం కావాలి సార్? జంబలగడి పంబ. జంబలకడి పంబ అదేంటి? ఏటి ఎంత పెద్ద షాప్ పెట్టుకున్నావు? జంబలగడి పంబ అంటే తెలీదా? నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివేశ్రీ. నవరసాల్లో హాస్యానికి ఉన్న ప్రాధాన్యం గురించి అందరికీ తెలుసు. కొందరు సెంటిమెంట్ సినిమాలు ఇష్టపడతారు, మరికొందరు యాక్షన్ సినిమాలంటే ఇష్టం. కానీ అందరూ ఇష్టపడేది కామెడీ జోనర్ని. ఒకప్పుడు కామెడీ అనేది సినిమాలో ఒక భాగంగా మాత్రమే ఉండేది. దానికోసం కొందరు కమెడియన్స్ ఉండేవారు. అయితే కామెడీతోనే హీరో అయిన వారు చాలా తక్కువ మంది ఉంటారు. వారిలో రాజేంద్ర ప్రసాద్ మొదటివారు. ఈ ముసలావిడ ఎవరు? మా అమ్మమ్మకి పెద్దమ్మ కూతురు. ఓహో, అది సరే. పెళ్లి కూతురు తీసుకురమ్మంటే ఈ ముసలావిడిని తీసుకొచ్చారేమిటి? ఈవిడే పెళ్లి కూతురు. ఐ సీ. కామెడీ సినిమాల్లో ఒక కొత్త ఒరవడి రావడానికి ముఖ్య కారణం రాజేంద్ర ప్రసాద్. కామెడీ ప్రధానంగా ఉండే ఎన్నో సినిమాల ద్వారా ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. తనకంటూ ఒక స్టైల్ని ఏర్పరచుకొని 45 ఏళ్లుగా ప్రేక్షకుల్ని నవ్విస్తూనే ఉన్నారు. కామెడీతోనే కాదు, సెంటిమెంట్తోనూ ప్రేక్షకుల మనసులు దోచుకున్న రాజేంద్ర ప్రసాద్ నటకిరీటిగా పేరు తెచ్చుకున్నారు. 1956 జూలై 19న కృష్ణా జిల్లా దొండపాడు గ్రామంలో గద్దె వెంకటనారాయణ మాణిక్యాంబ దంపతులకు జన్మించారు రాజేంద్ర ప్రసాద్. సర్టిఫికేట్స్ అన్ని సరిగ్గానే ఉన్నాయి. ఇలా మంచి మార్కులు, మంచి కాండక్టు, మంచి హెల్త్ అన్ని బానే ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అయితే వెంటనే జాయిన్ అయిపోమంటారా? మళ్ళీ వచ్చేస్తుంది. ఆగు, తొందరపడకు. ఆ తర్వాత వీరి కుటుంబం నిమ్మకూరులోని ఎన్టీ రామారావు ఇంటిలో చాలా కాలం ఉన్నారు. అలా చిన్నతనం నుంచే ఎన్టీఆర్ ప్రభావం రాజేంద్ర ప్రసాద్పై పడింది. చిన్నతనం నుంచి చదువులో ఎప్పుడూ ముందుండేవారు. ఆయన సిరామిక్ ఇంజనీరింగ్లో డిగ్రీ పూర్తి చేశారు. ఉద్యోగం కోసం జబాల్పూర్ వెళ్లిన ఆయనకు అనుభవం లేని కారణంగా 3 సంవత్సరాల తర్వాత రమ్మన్నారు. అదే సమయంలో తాతమ్మ కళ షూటింగ్ కోసం ఎన్టీఆర్ విజయవాడ వచ్చారు. ఆయనకు రాజేంద్ర ప్రసాద్ ఇంటి నుంచే భోజనం వెళ్లేది. అలా ఒకసారి తండ్రితో కలిసి ఎన్టీఆర్ని చూసేందుకు వెళ్లారు. జనంలో ఆయనకు ఉన్న ఫాలోయింగ్ చూసి రాజేంద్ర ప్రసాద్ ఆశ్చర్యపోయారు. తను కూడా హీరో అయితే ఎలా ఉంటుందన్న ఆలోచన ఆ క్షణమే వచ్చింది. రాజేంద్ర ప్రసాద్ను చూసిన ఎన్టీఆర్ అతనికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ సమయంలోనే తను కూడా సినిమాల్లోకి వస్తానని ఎన్టీఆర్తో చెప్పారు. అవనని కాదు. ఏంటి, నువ్వు సీఎం అవుతావా? ఏ ఎమ్మెల్యే ఏడుకొండల సినిమాలో దాసనారాయణరావు అవలేదా? నువ్వు సీఎం అయితే ఆంధ్రప్రదేశ్ కి డిప్ప కటింగే. ప్రస్తుతం నువ్వు కిడ్నీ పేషెంట్ వి, బెడ్ ఎక్కు. ఏమిటి ప్రాబ్లం? కిడ్నీ రోగం అండి బాబు. ఎప్పటి నుంచి? ఇంకా 2 రోజులు. నేను అడుగుతున్నది కిడ్నీ ప్రాబ్లం ఎప్పటి నుంచి అని. అదే ఇంకా 2 రోజులు. దానికి నీ ఫేస్ ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? సినిమాకి పనికొచ్చే ఫేస్ కాదు నీది, కాబట్టి చక్కగా ఉద్యోగం చేసుకో అని చెప్పారు. అక్కడే ఉన్న ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు ఆయనకు ఒక సలహా ఇచ్చారు. డివిఎస్ రాజు గారు ఫిలిం ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశారు. సినిమాల్లో నటించాలని కోరిక ఉంది కాబట్టి దానికి ట్రైనింగ్ తీసుకున్నట్టు ఉంటుంది, 3 సంవత్సరాలు గడిచినట్టు కూడా ఉంటుంది అని చెప్పారు. దాంతో రాజేంద్ర ప్రసాద్ను ఫిలిం ఇన్స్టిట్యూట్లో చేర్పించారు. అక్కడ రజనీకాంత్ మొదటి బ్యాచ్ కాగా రాజేంద్ర ప్రసాద్ 2వ బ్యాచ్. 4వ బ్యాచ్లో సుధాకర్, చిరంజీవి, హరిప్రసాద్ చేరారు. ఒక సందర్భంలో వారికి సీనియర్గా మైమ్ క్లాసులు తీసుకున్నారు రాజేంద్ర ప్రసాద్. యాక్టింగ్ కోర్సులో గోల్డ్ మెడల్ సాధించారు రాజేంద్ర ప్రసాద్. ఈ విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ అతన్ని అభినందించారు. నేను పౌరాణికాలు, జానపదాల్లో రాణిస్తాను. బ్రదర్ నాగేశ్వరరావు సాంఘికాల్లో మంచి పేరు తెచ్చుకుంటున్నారు. నీలో కూడా అలాంటి స్పెషాలిటీ ఉంటేనే ఇక్కడ నీకు భవిష్యత్తు ఉంటుంది. ఇతరుల దగ్గర లేనిది నీ దగ్గర ఏముందో ఆలోచించు అని ఎన్టీఆర్ ఆ సమయంలో ఇచ్చిన సలహా రాజేంద్ర ప్రసాద్కి ఎంతో ఉపయోగపడింది.
భాష బాగున్నాడా? అందరూ బ్రహ్మాండంగా ఉన్నారు. నువ్వు బాగున్నావా? చూడు నీకోసమే స్పెషల్ గా స్పీడ్ తెచ్చా. జంబలగడి పంప. చూస్తే పగటి వేషగాళ్ళ ఉన్నారు. ఆ వేషాలు కాస్త పక్కెళ్ళేసుకోండి. సారీ సార్, నేను తీసుకెళ్తా. నువ్వు రాగురు. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా వేషాలు రాలేదు. ఆ సమయంలోనే స్నేహం చిత్రంలో ఒక చిన్న పాత్రలో నటించారు. ఆ తర్వాత డబ్బింగ్ చెప్పే అవకాశాలు రావడంతో వాటిని ఉపయోగించుకున్నారు రాజేంద్ర ప్రసాద్. అయ్య బాబాయ్, ఫిగర్ ఏంటి ఇలాగుంది? ఆహా, ఏం కళ, ఏం వర్చస్సు! ఒళ్ళు చేసిన లక్ష్మీదేవి వాయిల్ చీర కట్టుకున్నట్టుగా ఉన్నారండి. ఎంతటి వాడికైనా సరే మిమ్మల్ని చూస్తే కాళ్ళ మీద పడి దండం పెట్టాలనిపిస్తుంది. ఈ ప్రశ్న ఇప్పుడు అడిగారు కాబట్టి చెప్పగలను. ఆ తర్వాత డబ్బింగ్ చెప్పే అవకాశాలు రావడంతో వాటిని ఉపయోగించుకున్నారు రాజేంద్ర ప్రసాద్. మేలుకొలుపు అనే చిత్రంలో రాధాకృష్ణ అనే కుర్రాడికి డబ్బింగ్ చెప్పడం ద్వారా కెరీర్ ప్రారంభించారు. అలా 200 సినిమాలకు డబ్బింగ్ చెప్పారు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వచ్చాయి. జయగంటలు సినిమా హీరో రామ్జీకి డబ్బింగ్ చెబుతున్న సమయంలో డైరెక్టర్ వంశీ పరిచయం అయ్యారు. అలా వారి స్నేహం బలపడింది. 1985లో ప్రేమించు పెళ్లాడు చిత్రంతో రాజేంద్ర ప్రసాద్ను హీరోగా పరిచయం చేశారు వంశీ. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత హీరో అవ్వడానికి ఆయనకు 8 సంవత్సరాలు పట్టింది. అయితే మొదటి సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేదు. ఆ మరుసటి సంవత్సరమే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన లేడీస్ టైలర్ ఘన విజయం సాధించింది. దీంతో కామెడీ హీరోగా రాజేంద్ర ప్రసాద్కి చాలా మంచి పేరు వచ్చింది. ఇప్పుడు నేను చెప్పిన పని చేయలేదనుకో, నిన్ను నిజంగానే చంపేస్తాను. ఏం చేయాలి? రేపు నా శోభనం అక్కడికి నువ్వు రావాలి. దేనికి? నన్ను బంచాటి ఆడుకోవడానికా? కాదే, నా శోభనం జరిపించాలి. నా ఇనపాదం సంగతి తెలిసి కూడా నా చేత శోభనం చేయించుకునే దమ్ములు ఎవరుకున్నాయి? నాకున్నాయి. ఇంతకాలానికి నీ లెగ్గతో పెద్ద పని పడింది. అయితే 116 సంభావన ఇస్తేనే వస్తాను. 116 చస్తే ఇవ్వను. మరి 1116తో కొడతా. అయితే ఇక అప్పటి నుంచి హీరోగా బిజీ అయిపోయారు. వరుసగా పూర్తి స్థాయి కామెడీ సినిమాలు చేస్తూ ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటించిన లేడీస్ టైలర్, ఆహనా పెళ్ళంట, అప్పుల అప్పారావు, ఆ ఒక్కటి అడక్కు, కొబ్బరి బొండం, రాజేంద్రుడు గజేంద్రుడు, మాయలోడు, రెండ్రెండ్లారు వంటి ఎన్నో సినిమాలతో రాజేంద్ర ప్రసాద్ కామెడీలో స్టార్ హీరో రేంజ్కి వెళ్ళిపోయారు. హాస్యాన్ని పండించగల నటుడెవరైనా మిగతా అన్ని రసాలు అద్భుతంగా పోషించగలరు. దాన్ని రాజేంద్ర ప్రసాద్ మరోసారి నిరూపించారు. కామెడీ సినిమాలు చేస్తూ పీక్స్లో ఉన్న సమయంలోనే ఎర్రమందారం, ఆ నలుగురు, మీ శ్రేయోభిలాషి వంటి సినిమాల్లో సెంటిమెంట్తో ప్రేక్షకుల మనసుల్ని పిండేశారు. ఒక పరిపూర్ణ నటుడు అనిపించుకున్నారు. ఇదే నేను చెప్పిన చారిత్రాత్మకమైన రామాలయం, ఊరు సిరిపురం. రండి, ఆ చరిత్ర ఏదో తెలుస్తుంది. ఏమ్మా జయలక్ష్మి, బాగున్నావా? పెళ్ళైన తర్వాత మళ్ళీ ఇదేనమ్మా చూడటం. అవును, మీ ఆయన రాలేదా? అదిగో మీ పక్కనే ఉన్నారండి. ఏమండి రాంబాబు గారు, బాగున్నారా? అమ్మాయికి ఏమైనా పిల్లా పాపని ప్రసాదించారా లేదా? రాయ్, ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటిస్తున్నప్పటికీ తనలోని కామెడీ యాంగిల్ని మాత్రం విడిచిపెట్టకుండా ఇప్పటికీ ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తున్నారు. ఎర్రమందారం చిత్రంలోని నటనకు గాను ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు రాజేంద్ర ప్రసాద్. అలాగే మేడం చిత్రానికి స్పెషల్ జ్యూరీ నంది అవార్డు లభించింది. ఆ తర్వాత ఆ నలుగురు చిత్రంలోని అసమాన నటనకు ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు. ఇవి కాక ఉత్తమ నటుడుగా 3 సార్లు సైమా అవార్డులు లభించాయి. ఇక వ్యక్తిగత విషయాలకు వస్తే నటి రమప్రభ దత్తత తీసుకున్న విజయ చాముండేశ్వరిని వివాహం చేసుకున్నారు రాజేంద్ర ప్రసాద్. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె. 2024లో కుమార్తె గాయత్రి గుండెపోటు కారణంగా మరణించారు. అమ్మమ్మ చచ్చిపోయిందని ఆఫీస్లో 200 అడ్వాన్స్ తీసుకుందామా? నీ బొంద, క్రితం నెలగా అమ్మమ్మ పోయిందని 500 అడ్వాన్స్ తీసుకున్నాను. ఇంకా లాభం లేదు, మనం పోవాల్సిందే. మట్టి మీద కళ్ళు కనబడలేదా? పోవే వంకాయ్, ఇదిగో నీకు 2 రోజులు టైం ఇస్తున్నాను. ఆ తర్వాత మా మామ కూతురు వచ్చేస్తుంది. ఈ లోగా నువ్వు నన్ను లవ్ చేసుకోదలుచుకుంటే చేసుకో, లేకపోతే ఫినిష్.